మనుష్య జన్మ పొంది అసలు పొందాల్సిన ప్రయోజనం పొందకపోతే అది నిర్వీర్యం అయినట్లే. మనుష్య జన్మ పొంది నీవేం చేయాలి అని ఆ పరమేశ్వరుని ప్రశ్నిస్తే స్వామి ఒకటే సమాధానం చెప్తారు. నీవెవరో తెలుసుకొని ఆ ఎరుకలో నీవు ఈ జీవితాన్ని కొనసాగించాలి. మహర్షి వారి జీవిత సందేశం ఏమంటే నీవెవరో తెలుసుకోవటమే. మరి నీవెవరో ఎలా తెలుసుకుంటావు? అంటే పురాణాలు చదివితే నీవెవరో తెలుస్తుందా? భాగవతం చదివితే నీవెవరో తెలుస్తుందా అంటే పూర్తిగా తెలియకపోవచ్చు గానీ, నీవెవరో తెలుసుకోవటానికి ఒక నాంది ఏర్పడుతుంది. నీవెవరో ఈ ప్రపంచానికి ఎందుకు రావాల్సి వచ్చిందో, వచ్చిన తర్వాత నీవేవేవి కర్మలు చేస్తున్నావు, ఆ చేసిన కర్మని నీవు ఎచ్చటికి తీసుకువెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత అది ఏ విధంగా మరలా ఈ జీవితంలో నిన్ను నడిపిస్తుంది. అది రానున్న పాపపుణ్యాలకు ఆ కర్మ ఏ విధంగా పెద్దపీట వేస్తుంది అన్నది నీకు సుస్పష్టమవుతుంది. శివనామం సదా మన నాలుక మీద ఉండాలి అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండేవారు. పరమేశ్వర, ఈ జీవితానికి మనిషికి నీ నామస్మరణ ఎంతో అవసరం అని చెప్పేవారు. భగవత్ కథాశ్రవణం చేయదగిన గొప్ప ప్రాణి మనుష్యుడే. ఈ 64,00,00,000 ప్రాణుల్లో కేవలం భగవంతుడి గురించి నామస్మరణ చేయగలిగేది, భగవంతుణ్ణి నీవు